పోలీసు ఏమొద్దంటారు? మేడంకి ఒక్క క్లూ దొరికితే చాలయ్యా, దాని అంతు చూడండి వదిలిపెట్టు. అవును సార్, అదే నిజమే. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. Excuse me. Yes, వాట్ హ్యాపెండ్ మేడం? I don't know. జస్ట్ ఎ మినిట్. Okay, విత్ యువర్ పర్మిషన్. sure. యూ క్యారీ ఆన్ మేడం, ఐ విల్ లుక్ ఇంటు ఇట్. Okay. 1998 August 24th నేను యశ్వంత్ గారు ప్లాన్ చేసిన ఆపరేషన్ స్టార్ లైట్ కి సంబంధించిన టెర్రరిస్టుల గ్యాంగ్ వల్లనే అరాచకాలు, బాంబ్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ లో దొరికిన క్లూల వల్ల ప్రూవ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ పేపర్స్ లో, ఈ ఫ్లాపీలో ఉన్నాయి. గుడ్. వీలైనంత త్వరలో ఈ కేసును ఫినిష్ చేయండి. ఈ దేశ భవిష్యత్తు ఈ కేసు మీదే ఉంది. అమాయక ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం అరికట్టాలి. థ్యాంక్ యూ సార్, ఐల్ డూ మై లెవెల్ బెస్ట్. Excuse me, sir. ఎస్, మేడం, ఈ క్యాసెట్ మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పగలరా? ఉదయం నాకు పోస్ట్ లో వచ్చింది. దీన్ని ఎవరు పంపించారో మీకేమన్నా తెలుసా? లేదు. ఎనీ ప్రాబ్లం ఆఫీసర్? ఎస్ సార్, ఈ క్యాసెట్ లో బాంబ్ ఫిక్స్ చేశారు. వాట్? దీన్ని ప్లే చేస్తే బ్లాస్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశారు. ఏంటిది గాయత్రి? ఐ కాంట్ బిలీవ్ ఇట్ సార్. ఈ క్యాసెట్ లో టెర్రరిస్టుల గురించి కొంత సమాచారం ఉందని ఎవరో పంపించారు. ఇంట్లో నాకు వినడానికి టైం కుదరలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. బట్ నో నో, దిస్ ఇస్ టూ బ్యాడ్. మీలాంటి బ్రిలియంట్ ఆఫీసర్ ఇలా చేస్తే ఎలా? టైం బాగుంది కనుక ఏం కాలేదు. బై ఛాన్స్ బ్లాస్ట్ అయ్యుంటే? ఐఎమ్ సారీ సార్, ఇలాంటి తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అభి, అభి. ఏంటమ్మా? ఏలేదు రెడీ. అభి, అభి, అభి. అభి, ఏమిటి గాయత్రి? ఉదయం రిజిస్టర్ పోస్ట్ వచ్చింది కదా, అందులో ఒక క్యాసెట్ ఉంది. ఆ క్యాసెట్ లో ఎవరో బాంబ్ ఫిక్స్ చేసి నన్ను చంపడానికి ట్రై చేశారు. ఓ మై గాడ్, ప్రమాదం ఏం జరగలేదుగా? కాస్తలో తప్పిపోయింది. అభి, ఐఎమ్ సారీ రా. నేను క్యాసెట్ ప్లే చేయమని చెప్పాను. నీకేమైనా జరుగుంటే నేను ప్రాణాలతో ఉండేదని కాదు. మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇహ జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇహ జీవనయానం చేయుదమా. రండి మేడం. రామా. మేడం, ఇంతవరకు ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన వాళ్ళంతా పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది వీళ్ల మనసుల ముందు మేమంతా చిన్నవాళ్ళమని. పద. పట్టుకో. Continue. Fast.
ఎస్ మేడం. అభి, 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 అభిషేక్, అభిషేక్, అభి, అభిషేక్, అభి. మై గాడ్, అభిషేక్, అభి, ఏమైంది డాడీ, గాయత్రి? అభి అక్కడ. వాడిని వదలు, గాయత్రి. వాడిని వదలు. రేయ్, ఏమిటి? అభి, ఏం జరిగింది? ఆగు. గాయత్రి! అభి, గాయత్రి! ఏయ్, ఆగురా. నా మాట విను. Don't run. అభి, ఆగురా. అభి, నేను చెప్పేది విను. అభి, అభి, వదులు. ఆగు. అభి, don't run. ఆగురా. రేయ్, అభి, అభి, don't run. I'll kill you. ఆగు. నా దగ్గరికి రాకు. అభి, I'll kill you. అభి, నా మాట విను. సరెండర్ అయిపో. నువ్వు ఇది చావా. గాయత్రి! I'll kill you. No, no, ఏంటో ఇది? ఏంటది? I'll kill you. గాయత్రి! ఆగండ్రా. గాయత్రి! No, గాయత్రి! ఆగమ్మా. Don't do that. Don't do that. గాయత్రి! ఆగమ్మా. అయ్యో. ఏంటమ్మా గాయత్రి, ఏం జరిగిందమ్మా? అమ్మా, ఆ రోజు క్యాసెట్ లో నన్ను చంపడానికి బాంబు పెట్టింది వీడే. వీడా? ఈ రోజు వీడు పెట్టిన బాంబు వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోయారు. ఏమిదిరా నీకు? ఏమిరా చేస్తున్నావు? I'll kill you. Come on, tell me. Get away, say. I'll kill you. I'll kill you. ఎందుకు నువ్వు దేశద్రోహివి. అలా అని ఎవరన్నారు? నేనే. నేను ద్రోహిని కాదురా, మీ అక్కని. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నాకెన్ని అవార్డ్స్ వచ్చాయో నీకు తెలీదా? ఆ అవార్డులు తీసుకోవడానికి ఎంతో మంది అమాయకుల్ని చంపేశావు. నేను చంపింది అమాయకుల్ని కాదు, అపరాధుల్ని, దేశద్రోహుల్ని. అసలైన దేశద్రోహివి నువ్వు. ముందు నిన్ను చంపాలి. అందువల్ల నీకేమిటి లాభం? మా వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది. మీ వాళ్ళంటే ఎవరు? స్వతంత్రం కోరుకునేవాళ్ళు. స్వాతంత్రం వచ్చి 53 సంవత్సరాలైంది. మాకింకా రాలేదు. అభిషేక్, నా మాట విను. స్వాతంత్రాన్ని నేనిస్తాను. నువ్వు ఇవ్వనక్కర్లేదు. నువ్వు చస్తే స్వతంత్రం వచ్చినట్టే. మేడం, మేడం, ఆ పోరగాన్ని ఎందుకంటే కొట్టాడు? వాడు తెలియక తప్పు చేసిడు. మంచిగా చెప్తే ఎన్నుకుంటాడు కాదు. Will you please shut up? Don't interfere in this case. Get out. చెప్పరా, నేను నిన్నేమీ చేయను. నిన్ను స్థితికి తీసుకొచ్చింది ఎవరు? I'll kill you. నేను పోలీసుని కాదు, మీ అక్కని. మీ అక్కనరా. No, నువ్వు మా అక్కలు కాదు. నువ్వు దేశద్రోహివి. I'll kill you. I'll kill you. I'll kill you. దాస్, డాక్టర్ శర్మ గారికి ఫోన్ చేయండి. ఎస్ మేడం. మేడం, హలో డాక్టర్, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. నా తమ్ముడిని ఏమడిగినా ఒకే రకంగా మాట్లాడుతున్నాడు. వాడినెవరో హిప్నటైజ్ చేశారనుకుంటాను డాక్టర్. ప్లీజ్ త్వరగా రండి. కమాన్ డాక్టర్, ఏమడిగినా నువ్వు దేశద్రోహివి, ఐల్ కిల్ యూ అంటున్నాడు. I see. అభిషేక్, అభిషేక్.
అభిషేక్ అభిషేక్ ఐఎమ్ సారీ. ఇట్స్ ఇంపాసిబుల్ డాక్టర్. అభిషేక్ 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 ఇప్పుడే మీకు ఫోన్ చేయడానికి అలా వెళ్ళాను. ఈలోగా ఎలా చనిపోయాడు? డాక్టర్ ఇంకోసారి చూడండి డాక్టర్ ప్లీజ్. అభిషేక్ ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ ఓవర్. నో డాక్టర్. అభి అభి ఇలా చూడు, కళ్ళు తెరవరా. నేను ఏమి చేయను. కావాలంటే నువ్వు నన్ను చంపేయి. కమాన్ 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 కిల్ మీ కిల్ మీ. కానీ నువ్వు చావకూడదు. అభి నన్ను చూడరా, మాట్లాడరా. నేను మంచిదాన్ని కాదన్నా పర్వాలేదు, ద్రోహ్యనైనా అనరా. అభి మాట్లాడు. అభి అభి అమ్మా ఎలా ఉంది నా యాక్టింగ్? ఓరి పడవ, ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. నిన్ను అమ్మా రామ్మా, అమ్మా రామ్మా, అమ్మా. ఊరుకోమ్మా. వద్దు.